నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు చిన్న షాపింగ్ చేసామండి. ఆ షాపింగ్ ఏంటనేది, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళకి ఏమేమి కొని పట్టుకెళ్తామనే దాని గురించి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చే వరకు ఏమేమి చేసామనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సమ్మర్లో పిల్లలిద్దరూ చెల్లి వాళ్ళ ఇంట్లోనూ అమ్మ వాళ్ళ ఇంట్లోనూ ఉన్నారు కదండి. తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేటప్పుడు అమ్మమ్మ, పిన్ని, చెల్లి అందరూ కలిసి 500 ఇచ్చారండి. ఆల్రెడీ మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను. అలా వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే పిల్లలకి బట్టలు కొన్నానండి. పిల్లలకు బట్టలంటే మ్యాక్సిమం చాలా తక్కువగానే కొంటానండి. సిరికి డైలీ వేర్ బట్టలన్నీ నేను ఇంట్లోనే కొడతాను. నాని ఏమో ఉన్న బట్టలతోనే అడ్జస్ట్ అవుతాడు. స్పెషల్గా బర్త్డేస్కి కొనాలి, పండగలకి కొనాలి అని ఏం ఉండదండి. వాళ్ళకి సరైన బట్టలు ఎప్పుడు లేవనిపిస్తే అప్పుడే కొంటాను. అలా ఇప్పుడు అనిపించింది, అందుకే కొన్నాను. అయితే ట్రెండ్స్లో బట్టలు కొనడం అంటే మాకు కొంచెం రిచ్గా ఫీల్ అవుతారు. అంటే బ్రాండెడ్ బట్టలు కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా ఫీల్ అవుతారు. కానీ నేను ఏది కొనుక్కున్నా 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, కానీ క్వాలిటీ బాగుండాలనుకుంటాను. పైగా ఇక్కడే కొనాలి అక్కడే కొనాలని ఏం ఉండదులేండి. సింపుల్గా నాకు నచ్చిన మోడల్ ఎక్కడైనా కొంటాను. అలా సిరికి 2 టాప్లు, ఒక ప్యాంటు, నానికి 2 టీషర్ట్లు తీసుకున్నాను. నేను షాపింగ్ విషయంలో ఫాలో అయ్యేది ఒక్కటేనండి. ఏ వస్తువునైనా 10 సార్లు కొనుక్కునే కంటే 10 సార్లు కొనుక్కునే డబ్బులతో ఒకసారే కొనుక్కోవాలి. అవి మంచివే కొనుక్కోవాలి. అలా నేను నాకు కావలసిన వస్తువులు, నాకు నచ్చిన వస్తువులు కొనుక్కోవడానికి నా దగ్గర సరిపడా డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కుంటాను. అప్పటి వరకు ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతాను. ఇప్పుడు పిల్లలకి కొన్న బట్టలకి 1700 అయిందండి. పిల్లలకు బట్టలు కొనేసిన తర్వాత అమ్మ వాళ్ళకి ఫ్రూట్స్ కొన్నామండి. ఎక్కువగా నేను ఫ్రూట్సే కొంటానండి. మిగతావేవి కొనాలనిపించదు. పైగా ఒక వయసు దాటిన వాళ్ళు ఇవి తింటేనే మంచిది కదా. బయట వేరే ఫుడ్ ఏం కొన్నా వాళ్ళకి పడకపోవచ్చు. ఈ వీడియో తీసేటప్పుడు ఆ పళ్ళు అమ్ముకునే అన్నయ్య మంచి కామెడీగా సరదాగా ఉన్నారు. మీరందరూ ఫ్రూట్స్ కొనుక్కోవాలంటే తన దగ్గర మాత్రమే కొనాలటండి, ఇంకెవ్వరి దగ్గర కొనొద్దని మంచి ఫన్నీగా చెప్తున్నారు. చూసారు కదండి, నవ్వుతూ ఎంత బాగా చెప్తున్నారో. కొంతమంది అంతేనండి, వాళ్ళు నవ్వుతూ ఉంటారు, పక్క వాళ్ళని నవ్విస్తూ ఉంటారు. ఇది చూసారా, అల్లుడు గారు మామగారికి పట్టుకు వెళ్తున్న గిఫ్ట్ అన్నమాట. కొడుకు ఉంటే బండి మీద కూర్చోబెట్టుకొని ఊరంతా తిప్పునో లేదో తెలియదు, కానీ మా వారు మాత్రం మా నాన్నని కొడుకు కంటే ఎక్కువే చూసుకుంటారండి. అయితే మాంగారికి బాటిల్ ఒకటే పట్టుకెళ్తే బాగోదని, కక్క ముక్క కూడా ఉంటే బాగుంటుందని మా వారు మేము వెళ్ళే దారిలో చేపలు రొయ్యలు అమ్ముతుంటే రొయ్యలు తీసుకున్నారండి. వీళ్ళకి దగ్గరలో ప్రాజెక్ట్ ఉందండి, అక్కడ పట్టుకొని ఇలా రోడ్డు పక్కన అమ్ముకుంటూ ఉంటారు. అమ్మ వాళ్ళ ఇంటికి మేము ఎప్పుడైనా వెళ్ళే టైంకి ఈ చేపలు కానీ రొయ్యలు కానీ ఉంటే కొని పట్టుకు వెళ్తూ ఉంటామండి. మన ఫాలోవర్స్లో ఎవరికైనా ఏలేశ్వరం, రాజవమ్మంగి, రంపచోడవరం తెలిస్తే ఈ ప్లేస్ మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. నా దగ్గర డబ్బులు ఎక్కువ తెచ్చేసావు. అలా రొయ్యలు 100కి ఇస్తావా 200కి ఇస్తావా అని బేరమాడి ఫైనల్గా 300 రొయ్యలు కొనుక్కొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఇంటికి రాగానే అత్తగారితో ఏదో చెప్పేస్తున్నారు అల్లుడు గారు. ఇక ఇక్కడికి వచ్చిన రోజు వర్షం లేదు, కానీ ఆ రోజు నైట్ నుంచి తెల్లవారే వరకు వర్షం పడుతూనే ఉందండి. అమ్మాళ్ళ ఇంట్లో ఇలా వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షాన్ని, ఆ
గ్రీనరీని, దూరంలో మబ్బులతో కమ్ముకొని ఉండే కొండల్ని చూస్తూ ఉంటే భూలోకంలో స్వర్గం ఏదైనా ఉంది అంటే అది ఈ ఊర్లోనే అనిపిస్తుంది. ఏంటేంటో అనుకుంటాం కానండి, మనం నేచర్కి ఎంత దగ్గరగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వర్షం వస్తే వర్షం సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. ఒక పక్షి అరిస్తే అది అరిచిన సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది. అంటే నేచర్ నుండి వచ్చే శబ్దాలు మనకి వేరే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వినడానికి వినసొంపుగా వినేటట్టు ఉంటుంది. ఒక రకంగా వర్షం వస్తే వాతావరణం పచ్చదనంతో ఎంత కనువిందుగా ఉంటుందో, ఇంకో రకంగా వర్షం వస్తే మన పనులు చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అన్ని పనులు ఇంట్లోనే ఉండి చేసుకోలేం కదా. ముఖ్యంగా పల్లెటూరులో ఉండే వాళ్ళకి అంతా ఓపెన్గా ఉంటుంది కాబట్టి ప్రతి పని ఇంట్లో నుండి బయటకు వచ్చి చేసుకోవాలి. అంటే గిన్నెలు కడుక్కోవాలన్నా, వంటకి ఏమైనా సరుకులు కావాలన్నా, అంటే అందరికీ అన్నీ వంటింట్లోనే ఉండవు కదండి. ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని వండుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఏ పని చేసుకోవాలన్నా గొడుగేసుకొని పని చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఇప్పుడు మేము కూడా ఈ వర్షంలో గొడుగేసుకొని మా చేలోకి వచ్చేసామండి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన 6 నెలల తర్వాత వేసామండి ఈ అరటి మొక్కలు. నా ఓల్డ్ వీడియోస్లో ఈ మొక్కలు వేయడం కూడా చూపించాను. మన ఛానల్ని ఫస్ట్ నుండి ఫాలో అయ్యే ఫాలోవర్స్కి అయితే ఈ అరటి మొక్కలు వేయడం చూసే ఉంటారు. మేము వేసిన అరటి మొక్కల్లో 2 అరటి చెట్లు గెల్ల వేసాయండి. అందులో ఒకటి తినడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు మా వారు ఆ అరటి గెలని కోస్తున్నారు. ఈ మొక్కలకు మేము ఎలాంటి రసాయనాలు వాడలేదండి, ప్యూర్ ఆర్గానిక్ అన్నమాట. ఏంటోనండి, అష్టాచమ్మ మూవీలో మహేష్ అనే పేరులోనే మత్తుంది, స్టైల్ ఉంది, వైబ్రేషన్స్ ఉన్నాయి అన్నట్టుగా నాకు ఆర్గానిక్ అనే పేరు వింటే చాలండి ఒళ్ళంతా పులకరించిపోతుంది. ప్రస్తుతానికి ప్రకృతి వ్యవసాయం చేయడానికి బుడిబుడి అడుగులు వేస్తున్నామండి. ఎందుకంటే మేము ఇక్కడ ఉండం కదండి. ఇలా వచ్చినప్పుడే చేలో పనులు ఏమైనా ఉంటే చేసుకొని వెళ్ళిపోతాం. ఈలోగా చేలో చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే నాన్నే చూసుకుంటారు. ఓవైపు చినుకులు పడుతున్నా ఇవి ఎందుకు వస్తున్నామంటే, మేము ఇక్కడికి బుధవారం వచ్చామండి. ఇక్కడ కూరగాయలు కోసేది గురువారం అండి. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని ఇంటికి పట్టుకు వెళ్ళడం కోసం ఇవి కోస్తున్నాం. నా పాత వీడియోస్ అన్నీ ఫార్మింగ్ వీడియోసే ఉంటాయండి. ఆ వీడియోస్లో నాటిన మొక్కలన్నీ ఇప్పుడు కాయలు కాయడానికి రెడీగా ఉన్నాయి. అందులో కొన్ని మొక్కలు ఏమేమి కాయలు కాసాయో చూపిస్తానండి. అవి కాపుకి రెడీ అయ్యి కాయలు కాస్తుంటే మాకంటే మా నాన్న ఆనందం మాటల్లో చెప్పలేదండి. ఈ వర్షంలో కూడా చేలోకి ఎందుకు వచ్చామంటే నాన్న తీసుకొచ్చారు. మొక్కలు కాయలు కాయడం స్టార్ట్ అయ్యాయి, 2 చూదురుగానని చేలోకి తీసుకొచ్చారు. ఆ గడ్డివాము పక్కనున్న మామిడి మొక్క ఇలా కాయలు కాసిందండి. అలాగే ఇంకొన్ని మొక్కలు కూడా కాసాయి. చిన్నప్పటి నుంచి కని పెంచిన పిల్లలకు పెద్ద అయ్యాక ఉద్యోగాలు వస్తే తల్లిదండ్రులకు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎండకి వానకి కష్టపడి పండించే రైతుకి కూడా తన చేసిన వ్యవసాయం చేతికి అందొస్తుంటే అంతే ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతానికి మేము ఈ మొక్కలకి పశువుల ఎరువుని మాత్రమే ఇస్తున్నామండి. వ్యవసాయం పట్ల మాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయండి. కానీ మాకొచ్చే ఆదాయాన్ని బట్టి మాకు ఇంట్లో ఖర్చులకు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి అంతంత మాత్రంగానే ఉండడం వల్ల ఇంతకంటే ముందుకు వెళ్ళలేకపోతున్నామండి. ఈ మొక్కలు వేసి 1 ఇయర్ అవుతుందండి. ఈ 1 ఇయర్లో ఇప్పుడిప్పుడే కాయలు కాయడం స్టార్ట్ చేశాయి. ఓకేనండి, అరటి గెల కోసారు కదండి. ఆ గెలకైతే మా వారు అరటి ఆకులతోనే నీట్గా ప్యాక్ చేస్తారు. 6 సంవత్సరాల క్రితం మా వారు అరటి పళ్ళ వ్యాపారమే చేసేవారండి. అందుకే అరటి గెలని ఈజీగా పార్సిల్ చేసేస్తున్నారు. అయితే ఇలా ఎందుకు కట్టేస్తున్నారంటే, మేము వెళ్ళేటప్పుడు బండికి కట్టిన కాయలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయని అలా కట్టేస్తున్నారు. అసలే మా ఊరి రోడ్లు ఉయ్యాల జంపాల రోడ్లండి. ఆ రోడ్ల మీద బండి మీద వెళ్ళే కంటే బండి దిగి నడిచి వెళ్ళడం బెటర్ అనేటట్టు ఉంటాయి. అందుకని ఇలా గెల చుట్టూ కాయలు పాడవకుండా ఆకులు చుట్టి ప్యాక్ చేసేసుకుంటే ఇంటికి వెళ్ళే వరకు కాయలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి.
పైగా అరటికాయలకు చిన్న రాపిడి తగిలితే చాలండి, వెంటనే పాడైపోయినట్టుగా నల్లగా మచ్చలు చేస్తాయి. ఇంకా చేలో పచ్చిమిర్చి వంకాయలు అవి ఉన్నాయి, కానీ వర్షం పడుతుందని కొయ్యలేదండి. ఇక చేలో నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ మేము వచ్చేటప్పుడు రొయ్యలు తెచ్చాం కదండి, అవి చేసేసి కూర ఏమో స్టవ్ మీద వండేసింది. అన్నం మాత్రం అమ్మ పుల్లల పొయ్యి మీదే వండుతుందండి. వంట అయిపోయిన తర్వాత భోజనం చేసేసి కొంచెం వర్షం తగ్గిన తర్వాత తిరిగి మళ్ళీ మా ఇంటికి బయలుదేరామండి. పుట్టింటికి వస్తే మరి ఉట్టి చేతులతో వెళ్ళిపోకూడదు కదండి. అందుకే కొన్ని కొబ్బరికాయలు, చేలో కోసుకున్న బీరకాయలు, అరటిగెల అన్నీ సర్దేసుకున్నాను. లాస్ట్ ఇయర్ మేము నువ్వుల పంట వేసామండి. ఆ పంట మాకు చాలా నష్టం వచ్చింది. ఏవో కొన్ని నువ్వులు ఉంటే అమ్మ నూనె పట్టించి ఇచ్చింది. సరే దీపారాధనకైనా ఉంటుంది కదా అని ఆ నూనె కూడా పట్టుకు వెళ్తున్నాను. కొబ్బరికాయలు వలవకుండా కాయలు పరంగా పట్టుకెళ్తే వెయిట్ ఎక్కువ ఉంటాయని నాన్న వలిసేశారు, కొంచెం బరువు తగ్గుతాయని. నాన్న షాప్లో అమ్మే బిస్కెట్ ప్యాకెట్ తీసి పిల్లలకు పట్టుకెళ్ళమని ఇస్తున్నారండి. మేమేమో వదిలే నాన్న షాప్లో అమ్ముకోండి అని అంటుంటే బ్రతిమలాడుతున్నారు పట్టుకు వెళ్ళమని. వద్దులే అని తీసుకోలేదులేండి, కొబ్బరికాయలు ఇచ్చారు కదా అని తీసుకోలేదు. అమ్మ వాళ్ళకి డైలీ 300-400 కంటే ఆదాయం ఉండదండి. అందుకే ఏ విషయంలో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టము. ఇక అమ్మాళ్ళ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు వర్షం లేదు, కానీ కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి. మా వారేమో రెయిన్ కోట్ వేసేసుకున్నారు, కానీ నేను మాత్రం తడుస్తూనే ఉన్నాను. ఇక ఏం చేస్తాం, తప్పదు కదా అని అలా రెయిన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ సాయంత్రం 6 గంటలకి తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసాక తెచ్చినవన్నీ బండి మీద నుంచి తీసి ఇంట్లో పెట్టేశారు మా వారు. మా పిల్లలేమో అమ్మమ్మ ఇంటి నుండి ఏం తెచ్చామా అని సంచులన్నీ వెతికేసుకొని వాళ్ళకి కావాల్సినవి తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సిరి చిన్న చాక్లెట్ ఇచ్చినా ఎగ్జైట్ అవుతుందండి, కానీ నాని మాత్రం సైకిల్ కొనిచ్చినా ఎగ్జైట్ అవడండి. అంటే నాని నా టైప్ అన్నమాట. కొత్త పాత ఏం ఉండదండి, దేనినైనా ఒకేలా తీసుకుంటాడు. సిరికి వెస్ట్రన్ వేర్ కొనడం ఫస్ట్ టైం అండి. అందుకే నేను కొన్న టాప్ మోడల్ ఏంటో అర్థం కాక కొత్తగా చూస్తుంది. సిరి ఎక్కువగా ప్యాంట్ ఉండే డ్రెస్లకి, చున్నీళ్ళు ఉండే డ్రెస్లకి ఇష్టపడుతుంది. నాని ఏమో టీ షర్ట్స్కి వెనక క్యాప్ వస్తుంది కదండి, అలాంటి షర్ట్స్కి ఇష్టపడతాడు. నేను వచ్చేటప్పుడు దారి మధ్యలో 2 మట్టి పాత్రలు తీసుకున్నానండి, పెరుగు తోడుపెట్టుకోవడానికి. ఇది వరకు నా దగ్గర ఉండేవి, అవి పొరపాటున పోయాయి, అందుకని మళ్ళీ తీసుకున్నాను. ఇక తెచ్చిన అరటిగెల బాగానే ఉందండి. అందులో కొన్ని కాయలు కట్ చేసి మా వారు మొగ్గబెట్టారు. అవి ఎలా మొగ్గేశారో మీకు కూడా చూపిస్తానండి. అయితే ఇవి ఆర్గానిక్ అని చెప్పాను కదండి, ఈ కాయలు కూడా సహజ పద్ధతిలోనే మొగ్గేసుకుంటే బాగుంటుందని, ఇవి మొగ్గడానికి ఎలాంటి కెమికల్ స్ప్రే చేయకుండా 2 అగరబత్తులతోనే ఇవి మొగ్గేసామండి. మా వారు చూసారా ఎటకారం, వీడియో తీస్తుంటే వీడియోకి దూపం వేస్తున్నారు. ఓకే అండి, ఇప్పుడు మూత ఉన్న ఒక డబ్బాలో అరటికాయలు పెట్టుకొని వెలిగించుకున్న అగరబత్తులు వాటికి గుచ్చి పైన టైట్గా మూత పెట్టి పక్కన పెట్టుకొని ఒక నైట్ అంతా ఉంచి ఉదయం తీసేస్తే 3 రోజుల్లో ఇవి ముగ్గిపోతాయండి. మా తాతయ్య వాళ్ళు కూడా ఇలానే ముగ్గేసేవారటండి. మా వారు అరటిపళ్ళ వ్యాపారం చేసేటప్పుడు మాత్రం గాలి తగలని ఒక గదిలో అరటిగెలలు పెట్టి అందులో పిడకల పొగ పెట్టి ముగ్గేసేవారు. ఇలా అన్నీ ఒకేసారి ముగ్గేసేయకుండా కొన్ని ముగ్గేసామండి. అన్నీ ఒకేసారి ముగ్గేసేసినా తినకపోతే వేస్ట్ అవుతాయి కదా. కానీ ఊరి నుంచి ఏం తెచ్చుకున్నా మా పక్కింటోళ్ళకు కూడా ఇస్తూ ఉంటామండి. ఎందుకు ఇవి ఏం కాయలో మీకు చెప్పలేదు కదండి.
ఇవి చక్కెరకేళి అండి. వీటి టేస్ట్ ఎలా ఉంటుందో మీకు వేరే చెప్పనవసరం లేదు కదండి. ఇక అమ్మ నువ్వుల నూనె ఇచ్చిందని చెప్పాను కదండి. ఆ నూనె అత్తయ్య 2 స్టీల్ జగ్గుల్లోకి వేసేసింది. ఈ నూనె దేవుడి దగ్గర దీపారాధనకేనండి. వంటకి ఈ నూనె బాగోదు. అంటే నువ్వులు కొంచెం వర్షానికి పాడయ్యాయండి, అందుకని. 3 డేస్ తర్వాత అరటిపళ్ళు చక్కగా ముగ్గిపోయాయండి. నానబెట్టిన బాదం పప్పులు, ఖర్జూరం, ఒక అరటిపండు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్లా పెట్టేశాను. ఏ పనైనా మనం చేసేటప్పుడు కష్టంగానే ఉంటుందండి, కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినప్పుడు మాత్రం ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే 70 కిలోమీటర్లు వెళ్ళి మాకొచ్చే చిన్నపాటి ఆదాయంతోనే మేము ఇంట్లో ఖర్చులు చూసుకుంటూ మిగిలిన డబ్బులతో వ్యవసాయం కూడా చేస్తున్నామండి. దిగువ మధ్య తరగతి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే కష్టపడితే వచ్చే కూలి డబ్బుల మీద మాత్రమే ఆధారపడకుండా వేరే సైడ్ నుంచి కూడా మనం ఇన్కమ్ వచ్చేలా క్రియేట్ చేసుకోగలిగితే మన బతుకులు మారే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఓకేనండి. ఊరి నుంచి వచ్చిన నెక్స్ట్ డే తెచ్చిన బీరకాయలతో కూర వండి వంట చేసేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని యూనిఫామ్ కుట్టమని ఒక కస్టమర్ క్లాత్ ఇచ్చారండి. ఆ యూనిఫామే కుట్టాను. ఊరి నుంచి కొబ్బరికాయలు కూడా తెచ్చుకున్నాం కదండి. అరటిపళ్ళు ముగ్గిన తర్వాత అరటిపళ్ళు, కొబ్బరికాయ, పెరట్లో కాసిన సీతాఫలాలు దేవుడికి నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసుకున్నానండి. ఇలా అన్నీ సొంతంగా పండినవి దేవుడికి నైవేద్యంగా పెట్టినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఓకేనండి. ఊరు వెళ్ళేటప్పుడు మేము చేసిన షాపింగ్, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చేలో చేసిన కూరగాయల హార్వెస్ట్, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తెచ్చుకున్నవన్నీ ఏ విధంగా వాడుకున్నానో కూడా మీతో షేర్ చేసుకున్నాను. మాకొచ్చే ఆదాయంతో మేము లీడ్ చేస్తున్న మా జీవన శైలి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.